ధర్మయుద్ధం. విక్రమదేవుడు అలకాపురి రాజ్యానికి ప్రభు. ఆయన సైన్యనాయకుల్లో కంఠీరవుడు గనుడు. ఒక విజయదశమి నాడు రాజు, సేననాయకులు, పరివారము అంతా వెన్నెట్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రం మీద వచ్చి దిగాడు. అతనిని చూస్తూనే పరివారంలో ఒకడు, ఎవరు నువ్వు, మిత్రుడువా శత్రువువా అని అడిగాడు. ఆ వ్యక్తి, శత్రువుని కాను, మిత్రుణ్ణి కాను, నేనొక యోధుని అన్నాడు. అయితే నీకేం కావాలి అని కోపంగా చూశాడు విక్రమదేవుడు. యోధుడికి కావాల్సిందేమిటి, బలాబలాలు చూసుకోవటమేగా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి నవ్వుతూ. ఈ మాటకు అందరూ అతని కేసు చూశారు. అతను ఆజానుబాహుడు, నల్లటి గెడ్డం, చేతిలో తలతలా మెరిసే గండ్రగొడ్డలి. ఈ వేషం చూచి అందరికి భయం కలిగింది. సరి, నీతో యుద్ధం చేయటానికి మా సేనాన్ని కంఠీరవుడు అని రాజు అనేసరికల్లా కంఠీరవుడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యోధుడు నవ్వుతూ, నేను యుద్ధం కోసం అని రాలేదు. ఇదిగో ఈ గండ్రగొడ్డలు చూశారు కదా, మీలో ఎవరైనా సరే దీంతో నా కంఠం మీద ఒక్క దెబ్బ వేయండి, ఒక్కటే దెబ్బ. ఈ దెబ్బకు గాను నన్ను కొట్టిన యోధుడు వచ్చే ఏడు మళ్ళీ ఇదే పండగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగడ్డలతో మెడ మీద ఒక్క దెబ్బ తినాలి అన్నాడు. చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పక్కపక్క నవ్వారు. పదునైన ఆ గండ్రగొడ్డలతో కంఠం మీద దెబ్బ తిని ఇంకా బతికి ఉండడమా, ఈ దెబ్బకు మళ్ళీ సంవత్సరం గడిచాక బదులు దెబ్బ తీయడమా? అందరూ విస్తుపై చూస్తూ ఉన్నారు. యోధుడు తయారుగా ఉన్నాడు. కంఠీరవుడు యోధుని చేతిలోని గండ్రగొడ్డలు తీసుకొని 2 చేతులతో బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు. ఆశ్చర్యం, గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది. కానీ ఒక్క నెత్తురు బొట్టైనా కింద రాలేదు. యోధుడు నిలబడే ఉన్నాడు. గొడ్డలు లాగేసి మెడ తడుముకున్నాడు. అంతే, అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది. ఎప్పట్లాగా అతను నవ్వుతూ కంఠీరవుడి కేసు చూసి, ఓయ్, మాట తప్పక నీవు సరిగ్గా మళ్ళీ ఈ రోజు నాటికి నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చాయి అంటూ గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ఏడాది ఇట్టే గడిచిపోయింది. చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గర పడింది. ఆ యోధుని మహిమాను గురించి రాజుగాని మంత్రి గాని ఏమి నిర్ధారణ చేయలేకపోయారు. ఏమైనా కాని మాట నిలుపుకోవాలంటే కంఠీరవుడు గిరిదుర్గం వెళ్ళి తీరవలసిందే. ఆ యోధుడు దెబ్బ తీసుకోవటానికి అవకాశం ఇవ్వవలసిందే. మాట నిలుపుకోకుంటే రాజుకి రాజ్యానికి కూడా కలంకం. కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కంఠీరవుని సాగనంపారే కాని తమ సేనాని మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం ఎవ్వలకు లేదు. అటువంటి గనుడు తమకు లేకుండా పోతున్నాడే అని వారెంతో విచారించారు. కంఠీరవుడు సంతోషంతో బయలుదేరి రాత్రింపగళ్ళు అరణ్యాల్లో ప్రయాణం చేస్తూ పోయాడు. అలసిపోవటం చేత గుర్రం దిగి బడలిక తీర్చుకుందామా అని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అంతలోనే ఒక ఆర్తనాదం అతనికి వినిపించింది. గప్పున లేచి ఏమిటా అని పోయి చూడగా దొంగల బారిన పడిన ఒక రాజపుత్రిక ఆమె. కంఠీరవుడు ఖడ్గం దూసేసరికి దొంగల గుంపు చల్లా చెదరైపోయింది. రాజపుత్రికి కట్టి ఉన్న కట్లన్నీ విప్పి కుశల ప్రశ్నలు వేసి ఆమె సమాచారాన్ని తెలుసుకున్నాడు కంఠీరవుడు. ఇటువంటి ఆపద నుండి తనను రక్షించినందుకు గాను ఆ రాజపుత్రి ఒక మహిమగల ఉంగరం అతనికి బహుమతిస్తూ, ఈ ఉంగరం ధరించండి, ఇది దగ్గరుంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలనైనా మీకు హాని చేయలేవు అని చెప్పింది. కంఠీరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు. ఆనాడు నేను యోధుణ్ణి పదునైన గండ్రగడ్డలతో కంఠం మీద దెబ్బ కొట్టాను. అదేవిధంగా నేను అతని వల్ల మళ్ళా బదులు దెబ్బ తినటమే ధర్మం. మహిమగల ఉంగరాన్ని మాటు పెట్టుకొని నేను వెళ్ళటం కేవలం అధర్మం. వీరుడైన నేను అటువంటి పనిని అంగీకరించలేను అని సమాధానం చెప్పి మళ్ళీ చెట్టు కిందకు చేరుకున్నాడు. మరికంతసేపు అయిన తర్వాత దగ్గర ఉన్న నదికి స్నానానికి వెళ్ళాడు కంఠీరవుడు. అతడు వెళ్ళగా చూచి రాజకుమార్తె కూడా ఆ చెట్ల కిందకు వెళ్ళింది. అతడు తిరిగి వచ్చేసరికి ఆమె అదృశ్యమైపోయింది. కంఠీరవుడు గిరిదుర్గం చేరుకునేటప్పటికి యోధుడు గండ్రగొడ్డలతో సిద్ధంగా ఉన్నాడు. మాట తప్పని నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని కంఠీరవుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. కంఠీరవుడు తయారుగా నిలబడి, మిత్రమా, బదులు దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోనూ ధైర్యంతోనూ. ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరిక కూడా చేశాడు. ఈ హెచ్చరిక విని యోధుడు పక్కపక్క నవ్వాడు. ఒక్క దెబ్బ, ఈ దెబ్బకు తట్టుకొని బయట పడగలననుకుంటున్నాడు కాబోలు, అమాయకుడు అనుకున్నాడు తనలో తాను. తలతలా మెరిసే తన గండ్రగొడ్డలతో బలం కొద్దీ ఒక్క వేటు వేశాడు కంఠీరవుని కంఠం మీద. ఆశ్చర్యం, గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది. కానీ ఒక్క నెత్తురు బొట్టైనా కింద రాలేదు. కంఠీరవుడు తొనక్కుండా అలానే నిలబడి ఉన్నాడు. యోధునితో పాటు కంఠీరవునికి కూడా అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది.
కంఠీరవుడు ఆ గొడ్డల్ని యువతలకు లాగేసి ఒక్కసారి మెడ తడిమి చూసుకుంటే అతనికి ఏమీ జరిగినట్టే అనిపించింది కాదు. యోధుడు నిర్ఘాంతపోయాడు. కోపం పట్టలేక మోసం, ఇదంతా మోసం అంటూ మళ్ళీ గొడ్డలు ఎత్తబోయాడు. కంఠీరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు. ఇంతలో గిరిదుర్గ మహారాజు రాజపుత్రిక అక్కడికి వచ్చి వారిని ఆపు చేశారు. తనకు ఉపకారం చేసిన కంఠీరవునికి తెలియకుండానే అతని కవచంలో మహిమగల తన ఉంగరం దాచిన సంగతి రాజపుత్రి తండ్రికి తెలియజేసింది. నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు నెరవేర్చుకున్నందుకు కంఠీరవుని రాజపుత్రుని మెచ్చుకున్నాడు యోధుడు. తరువాత కంఠీరవుని ధర్మబుద్ధికి ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కూతుర్నిచ్చి వైభవంగా వివాహం చేశాడు. ఇందుకు యోధుడు కూడా దంపతులను దీవించాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.